రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా మీరు చక్కగా మీ వర్క్ తోటే సమాధానం చెప్పేటటువంటి సమయం ఆసన్నమైనది అని చెప్పాలి. విదేశీ ఉద్యోగం కోసం, విదేశీ చదువు కోసం, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం మీరు ఎంత బాగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, మీరు ఎంత జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా సమయానికి మీ నాలెడ్జ్ మీకు కనపడకుండా, మీకు పనికి రాకుండా పోతున్నదా? అంటే వర్క్ మీరు చేస్తుంటే ఫలితం వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు అనేటటువంటి భావన ఇక్కడ మీకు కలుగుతూ ఉంటుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, సహజంగా వృశ్చిక రాశి వారిలో చాలా లోతైనటువంటి ఆలోచనలు అనేటటువంటివి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే, 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఊహించినటువంటి ప్రతికూలత కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అశాంతికి మీరే కేంద్ర బిందువుగా మారుతారు. కాబట్టి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే, ఎంత కష్టపడినా సరే నాకేంటి గుర్తింపు రావటం లేదు అనేటటువంటి భావన కూడా ఈ రాశి వారిలో బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తుందంటే, నేను ఒంటరిని అనేటటువంటి భావన కలగకుండా చూసుకోండి. కానీ ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికి చాలా చాలా గొప్పగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాలి. విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది. మరి 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో రెట్టించినటువంటి ఉత్సాహంతో చక్కగా వృశ్చిక రాశి వారు పనిచేస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను కూడా ఆకర్షిస్తుంది. అంటే మీ మాట మీద మీకు పట్టు పెరుగుతూ ఉంటుంది. అయితే చంద్రుడు మీకు ఇక్కడ నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత చిన్న చిన్న విషయాలకి బాగా విపరీతమైనటువంటి కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ కాకండి. ఇక్కడ మీరు ఏమనుకుంటూ ఉంటారంటే, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనేటటువంటి భావన మీలో బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆహార్యం అంటే మీ యొక్క వేషధారణ పట్ల, మీరు మాట్లాడేటటువంటి మాటల పట్ల మీరు ఎక్కువగా కనుక శ్రద్ధ చూపించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు.